ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12750 బీదర్ నుంచి మచిలీపట్నం మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు నువ్వా నేనా అన్నట్టుగా 130ల అంతా పాడుకుంటూ అయితే తీసుకెళ్తుంది. మరి అంత హైప్ లాగా రన్ అయితే ఇస్తలేదు, నార్మల్ రన్నే. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే నేను ఉన్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చి 12750 బీదర్ నుంచి మచిలీపట్నం మధ్యలో అయితే నడుస్తుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ బీదర్ ప్లాన్ ఉండే, కొంచెం టైమింగ్ అనేది సెట్ కాలేదు. అందుకనే మేము వికారాబాద్ చూస్ చేసుకొని వికారాబాద్ నుంచి మచిలీపట్నం అయితే వెళ్తున్నాము. చూద్దాము, మన ట్రైన్ కి అయితే ఇంకా 15 మినిట్స్ అయితే ఉంది, అది బీదర్ నుంచి వస్తుంది. చూద్దాము, మన ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వస్తుంది. మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి చూసుకుంటే బీదర్ యశ్వంత్పూర్ ట్రైన్ అయితే ఉంది. ఒకసారి మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈ యాజ్ యూజువల్ ఈ స్టేషన్ కూడా వికారాబాద్ కూడా స్టేషన్ అప్గ్రేడేషన్ లో అయితే ఉంది, లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్ లో కూడా ఏదైతే స్ట్రెచ్ ఉందో, ఈ కాజీపేట్ స్ట్రెచ్ కానీ విజయవాడ స్ట్రెచ్ కానీ, విజయవాడ వరకు అయితే మనము ఆల్రెడీ చాలా వ్లాగ్ చేసినాము. బట్ ఏంటంటే మీ డిమాండ్ వల్లనే, మీ కమెంట్స్ వల్లనే నేను ఈ బీదర్ మచిలీపట్నం ట్రైన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది వికారాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. జస్ట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోగానే బుకింగ్ కౌంటర్స్ ఇవైతే ATVM మిషన్స్ 2 అండ్ బుకింగ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇట్లా లోపలికి రాగానే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చేస్తాము. అండ్ మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 కే వస్తుంది. మనం చూద్దాం ఏ టైంకి వస్తుందో చూసుకోండి. ట్రైన్ అరైవ్ అయింది ప్లాట్ఫామ్ మీదకి. ఇంకా మన వికారాబాద్ వాళ్ళైతే ఇంకా కోచ్ పొజిషన్ వేయలేదు. సో మన బీదర్ మచిలీపట్నంకి ఏ రోజు వ్యాప్ 7 చేస్తుంది. ఓహో, బాబా ఏ రోజు వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుంది మన బీదర్ మచిలీపట్నంకి. S1 ఏడుంది అంటే మనం వెళ్ళిపోవాలి ముందుకి, ఎందుకంటే మనది వచ్చి S6 కోచ్. మనం వెళ్ళిపోదాం మన కోచ్ పొజిషన్ దగ్గరికి. ఇంకోటి నేను మీకు చెప్పడం మర్చిపోయినాను, ఇది రీసెంట్గానే LHPకి అయితే కన్వర్ట్ చేసారు ICF నుంచి. ఎందుకనే కోచెస్ చూసుకుంటే అన్ని కోచెస్ వచ్చి నీట్గా ఉన్నాయి, కొత్త కోచెస్ కాబట్టి. దీనికి మనం 110 పర్మిషన్ తీసి కూడా 130 పర్మిషన్ చేసేస్తారు. దీనికి కొంచెం టైం టేబుల్ కూడా అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే పర్మిషన్ స్పీడ్ పెంచారు కాబట్టి కొంచెం టైమింగ్స్ కూడా అటు ఇటు ఉంటుంది. ఎట్లుంటుందో రన్. ఫ్లాట్ వీల్స్ అయితే మాక్సిమం రావు, ఎందుకంటే కొత్త కోచెస్ కాబట్టి ఫ్లాట్ వీల్ కొంచెం కష్టమే. సో మనం అయితే మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము S6. సో ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే విషయము, మనము విజయవాడ వరకు అయితే ఏ రోజు P7 అయితే లీడ్ చేస్తుంది. మనకి విజయవాడ ఎట్లన్నా లోకో రివర్సల్ అయితే అవుతుంది. ఒకసారి తమ్నెల్ పిక్చర్స్ అయితే తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి ట్రైన్ అనేది చాలా నీట్ ఉంటుంది, కొత్తగా LHP అయింది కాబట్టి. మన ట్రైన్ జస్ట్ మేము తమ్నెల్ ఫొటోస్ ఇట్లా తీసుకునే లోపు మనకి డిపార్చర్ ఇచ్చేసిండు. మన ట్రైన్ అయితే జస్ట్ 1 మినిట్ హాల్ట్ మాత్రమే, అందుకనే చూసుకోవచ్చు. జస్ట్ ఇట్లా ఎక్కినానో లేదో డిపార్ట్ కూడా ఇచ్చేసిండు మన ట్రైన్కి. సో సికింద్రాబాద్ వరకు అయితే మన ట్రైన్ 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు అయితే 130 కిలోమీటర్ పర్మిషన్ దొరుకుతుంది. మళ్ళీ విజయవాడ నుంచి మచిలీపట్నం అయితే 110 కిలోమీటర్స్ పర్మిషన్ డ్రాప్ అవుతుంది. డిపార్ట్ అయిపోయాము వికారాబాద్ జంక్షన్ నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది లింగంపల్లి తర్వాత డైరెక్ట్ సికింద్రాబాదే. వికారాబాద్ డిపార్ట్ అయిపోయింది కాబట్టి చూసుకోవచ్చు. ఇంటీరియర్ లుక్ చూసుకున్నా కూడా నీట్ అయితే ఉంది, ఎందుకంటే రీసెంట్గానే LHP అయింది కాబట్టి యాజ్ యూజువల్ కోచ్ ఇదంతా అయితే నీట్ ఉంటుంది. రాను కొంచెం అడిట్ అయితే ఉంటుంది. సైడ్ అప్పర్ 62, 64 అయితే మనవి. నాది అప్పర్ బర్త్, మోమింది అయితే 64 సైడ్ అప్పర్. ఎట్లుంటుందో రన్ను విషయంలో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ రన్ ఎట్లుంటుంది ఏంది అనేది ఎట్లుంటుందో చూద్దాం మనము. మన కోచ్ చూసుకోవచ్చు,
మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ బరేలీ నుంచి అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అయింది. అండ్ మనం ఈ జర్నీని మంచిగా ఎంజాయ్ చేద్దాము, మీతో కూడా మంచిగా ఎంజాయ్ చేపిస్తాను. మనం ఒకటే, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, స్టేషన్ స్కిప్స్ కానీ ఇవైతే ఎంజాయ్ చేయండి. మీరు సెల్ఫ్ అండ్ కంటెంట్ అయితే చాలా బాగుంటది. ఎండ్ వరకు అయితే బ్లాగ్ చేస్తున్నాం. సో మనము కొంచెం ట్రైన్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో బీదర్ మచిలీపట్నం, బీదర్ నుంచి మచిలీపట్నంకి ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12750. అదే మనము మచిలీపట్నం నుంచి బీదర్కి చూసుకుంటే 12749 ట్రైన్ నెంబర్స్ అనేది రన్ అవుతుంది. మనం ఏదైతే బీదర్ నుంచి మచిలీపట్నంకి టైం టేకింగ్ ఉందో 10 hours 45 minutes అయితే తీసుకుంటుంది. ఆల్రెడీ మీకు ముందే చెప్పినాను, పర్మిషన్ దొరుకుతుందో బీదర్ నుంచి సికింద్రాబాద్కి 110, సికింద్రాబాద్ నుంచి విజయవాడకి మళ్ళీ 130 kilometer పర్మిషన్ దొరుకుతుంది. విజయవాడ నుంచి మచిలీపట్నంకి అయితే మళ్ళీ యాజ్ యూజువల్ 110కి రెడ్యూస్ చేస్తారు. ఇంకోటి మనం చూసుకుంటే కనుక టోటల్ కిలోమీటర్స్ వచ్చి 592 kilometers అయితే ఈ బీదర్ మచిలీపట్నం అయితే కవర్ చేస్తుంది. ఇళ్లపల్లి నుంచి కొండపల్లి, ఏదైతే విజయవాడ అవుటర్స్ కొండపల్లి ఉందో అక్కడ వరకు మనకి 130 kilometer పర్మిషన్ దొరుకుతుంది. కంప్లీట్ గా ట్రైన్ బీదర్ నుంచి మచిలీపట్నం వరకు అయితే 110 గానే వెళ్తుండే. ఇప్పుడు మనకి కొంచెం టైం టేబుల్ కూడా అటు ఇటు కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే LHB అయింది కాబట్టి. మీకు ప్రీవియస్గా కూడా ఇంతకుముందు కూడా నేను మీకు షేర్ చేసినాను, టేబుల్ అటు ఇటు చేంజ్ అవుతుందని. ఇనాగరేషన్ చూసుకుంటే August 31, 1999లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. రేక్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేశారు బీదర్ మచిలీపట్నంకి. ఇంకోటి ఏంటంటే బీదర్ మచిలీపట్నం ట్రైన్ వచ్చి డైలీ రన్నింగ్ ట్రైన్. టికెట్స్ అవైలబిలిటీ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి మీరు బుక్ చేసుకుంటే టికెట్స్ అవైలబుల్ అయితే ఉండదు, వెయిటింగ్ లిస్టే చూపిస్తుంది. పర్టికులర్గా ఈ బీదర్ మచిలీపట్నంలో జర్నీ చేయాలి అనుకుంటే యాజ్ పర్ యువర్ స్టేషన్స్ అండ్ ఆల్, మీరు వికారాబాద్ నుంచి లేదా బీదర్ నుంచి మీరు స్టేషన్ చేసుకొని బోర్డింగ్ స్టేషన్ సికింద్రాబాద్ లింగంపల్లి పెట్టుకుంటే మీకు ఈజీగా అయితే టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ దీనికి యావరేజ్ స్పీడ్ వచ్చి ఏదైతే సూపర్ ఫాస్ట్ కేటగిరీకి స్పీడ్ లిమిట్ ఉంటుందో 55 to 65, సో దీనికి 55 km/h అయితే స్పీడ్ అయితే ఉంది. అండ్ దీనికి టోటల్ స్టేషన్స్ వచ్చి 15 స్టేషన్స్ అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం బీదర్, దాని తర్వాత జైరాబాద్ అండ్ వికారాబాద్ జంక్షన్, తర్వాత మనము లింగంపల్లి, సికింద్రాబాద్, జన్గాం, మళ్ళా కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, తర్వాత మదీరా, కొండపల్లి, విజయవాడ వెళ్తాము. విజయవాడలో మనకి లోకో రివర్సల్ అయితే అవుతుంది. లోకో రివర్సల్ అయ్యి మళ్ళీ మనము గుడివాడ సెక్షన్ అయితే తీసుకుంటాము, గుడివాడ జంక్షన్ లేన్ అయితే తీసుకుంటాము. గుడివాడ మనకి విజయవాడలోనే మనకి రూట్స్ అనేవి డైవర్ట్ అయితే ఎట్లా అంటే ఏలూరు సెక్షన్ ఏలూరు విశాఖపట్నం సెక్షన్ అలాగ ఇవ్వక ముందే మనకి గుడివాడ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. 110లో అంతా పాడుతున్నాడు, 130 ఇంకా రాదు, పర్మిషన్ ఇంకా రాలేదు. అప్పుడే చూడండి ఇరుగ తీస్తున్నాడు రన్ను మాత్రము. వీడు 110లోనే ఇంత అల్లకల్లోలం చేస్తుంటే మనకి చెర్లపల్లి తర్వాత 130 ఇంకెట్లుంటుందో మనము అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రన్ను మాత్రం నెక్స్ట్ లెవెల్ రన్ ఉంటుంది, ఇరుగా తీస్తుంది ఈ రన్ను మాత్రము. నాకైతే ఈయనే అర్థమైపోయింది. 110 పర్మిషన్లోనే వీడు స్టేషన్లను ఎట్లా స్కిప్ చేసుకుంటే తీసుకోబోతుండో. చెర్లపల్లి తర్వాత ఉంటుంది అసలైన 130 వంత పాడుతూ, అర్ధగంట డైలాగ్ ఇది, 130 వంత పాడుతూ మనమైతే రికార్డ్ చేద్దాము.
సో 49 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 7 మినిట్స్ డిలేతో అయితే మనము లింగంపల్లికి అయితే వచ్చాము. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 57 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే లింగంపల్లికి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే జన్మభూమి అయితే అరవ్ అయిపోయింది, విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి. అండ్ ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి లింగంపల్లికి. అండ్ మనకి ఫస్ట్ ఇప్పుడు ఒక క్రాస్ ఓవర్ అయితే ఇక్కడ లింగంపల్లి నుంచి మొత్తం సబర్బన్ స్టేషన్స్ ఎంఎంటీఎస్ ఇవైతే స్టార్ట్ అవుతాయి, నా హైదరాబాద్ సబర్బన్స్ ఎంఎంటీఎస్ ట్రైన్స్. అండ్ ఇక్కడ మనకి వచ్చి జస్ట్ 3 మినిట్స్ అయితే ఆగుతుంది హాల్టింగ్. ఇంకోటి మాట్లాడుకోవచ్చు మనము, బీదర్ అనేది కర్ణాటక స్టేట్ కిందికి వస్తుంది అండ్ హైదరాబాద్ అనేది తెలంగాణ స్టేట్ కిందికి వస్తుంది. మన ట్రైన్ కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్తుంది. డిపార్చర్ అయితే దొరికేసింది, ఫుల్ ప్రొసీడ్, ఎందుకంటే ఇది మెయిన్ లైన్, అందుకని మనం రిస్క్ తీసుకోవద్దు డిపార్చర్లో. ఇక్కడ మనకి ఆక్యుపెన్సీ కూడా కొంచెం ఒక 20% ఆక్యుపెన్సీ దొరికింది లింగంపల్లిలో. డిపార్చర్ అయితే పడిపోయింది, ఫుల్ ప్రొసీడ్ ఇచ్చింది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది లింగంపల్లి నుంచి. మెయిన్ లైన్ డిపార్చర్, లెట్స్ సీ యాక్సలరేషన్ ఇస్తాడా లేదా. HR Panto 39138 విజయవాడ వ్యాప్ 7. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది సికింద్రాబాద్ జంక్షన్.
సికింద్రాబాద్ అవుటర్స్లో మనకి 10 నిమిషాలు అయితే ఆపిండు. సో ఒక ట్రైన్కి అయితే డిపార్చర్ వచ్చింది సికింద్రాబాద్లో, మనకి లోపలికి అయితే సిగ్నల్ దొరికింది, ప్లాట్ఫామ్ ఖాళీ అయింది. నేనైతే దురంతో అనుకుంటున్నాను, నా గెస్ కరెక్ట్ అయితే దురంతో అవ్వాలి ఇది. ఢిల్లీ సరై రోహిల్లా యశ్వంత్పూర్ తుఫాన్ దురంతో ఏకైక ట్రైన్ విచ్ స్కిప్స్ ఢిల్లీ రైల్వే స్టేషన్. అది కూడా లోగో ఏది లింక్ చేశారు అనుకుంటున్నారు, 30611 లాలాగూడ సంబంధించిన WAP7. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము దురంతో చూసినాం కదా, లింక్ అయ్యి వచ్చింది 30611 గోదావరి నేమ్డ్, అలా కూడా WAP7 లీడ్ చేస్తుంది మన తుఫాన్ దురంతోకి. ఎక్సెలరేషన్ చూస్తున్నారా మీరు ఎట్లా తీసుకెళ్ళిపోయిండో. సో మనం సికింద్రాబాద్కి అయితే అరవ్ అవుతున్నాము. మనం చూసుకోవచ్చు వెనకాల మనం సికింద్రాబాద్ జంక్షన్కి అయితే అరవ్ అయిపోయినాము. అండ్ ఇక్కడతో 100% ఆక్యుపెన్సీ అయితే దొరుకుతుంది మన బీదర్ మచిలీపట్నం సూపర్ ఫాస్ట్కి. అండ్ 74 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 101 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే సికింద్రాబాద్కి. 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి సికింద్రాబాద్కి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో అరైవల్లో మనం అరైవ్ అవ్వకముందు మనం చూసాం కదా, ఢిల్లీ సరై రోహిల్లా తుఫాన్ దురంతో అయితే జింగైంది మనతోని. ఇంకోటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సో సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే జోన్ ఉందో దాని హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్లోనే ఉంటుంది. సో మెయిన్ వచ్చి సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అయితే సికింద్రాబాద్లో ఉంటుంది. ఇక్కడ నుంచి 39 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే 39 ట్రైన్స్ అయితే టెర్మినేట్ అయితే సికింద్రాబాద్ నుంచి. ఎందుకంటే ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ జోన్ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. సో మనం వచ్చినాము వాడి సెక్షన్ల నుంచి అండ్ వెళ్తున్నాము కాజీపేట్ వరంగల్ లేన్లోకి, కాజీపేట్ సెక్షన్లోకి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి నిజామాబాద్ లేన్ కూడా అలాగ అవుతుంది. అండ్ పగడిపల్లి క్యాబిన్ నుంచి గుంటూరు సెక్షన్ కూడా అలాగ అవుతుంది. సో అందుకనే సికింద్రాబాద్ మెయిన్ జంక్షన్, మెయిన్ స్టేషన్స్ వచ్చి ఒకటి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వస్తుంది, సికింద్రాబాద్ వస్తుంది, రాచిగూడ అయితే వస్తుంది. సో మనకి జస్ట్ ఇక్కడ 10 minutes హాల్ట్ మాత్రమే. ఇక్కడైతే క్రూ చేంజ్ అవుతారు అండ్ టీటీస్ మొత్తం స్టాఫ్ అయితే చేంజ్ అవుతారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకుంటే సిరిపూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ అయితే వచ్చింది, సికింద్రాబాద్ ఖరాబ్ ఉంది దాని డెస్టినేషన్కి. నాకు తెలిసింది చాలా డిలేతోనైతే వచ్చింది. సో దీన్ని రావాల్సిన టైం ఇది కాదు, 8:30కి ఏమో ఉంటుంది, చాలా డిలేనే వచ్చింది ఇది. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుంచి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది జన్గాం, తర్వాత కాజీపేట్. ఓ 37477 లాలాగూడ HRPT WAP7 ఉంది. కొల్లం హైదరాబాద్ కన్యాకుమారి స్పెషల్ ఫేర్. ఈరోజు చూసే కాబట్టి ట్రాఫిక్ కొంచెం ఎక్కువనే ఉంటుంది సికింద్రాబాద్ది. మన తెలుగు స్టేట్స్ శతాబ్ది అన్నమాట ఇది, లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ.
దీనికి ఇచ్చే ప్రయారిటీ పెద్ద పెద్ద ట్రైన్లకు కూడా సైడ్ వేస్తాడు, అంత ప్రయారిటీ ఉంటుంది మన శతాబ్దికి. సో జిఆర్పిఎఫ్ వచ్చిండు, ఈ డోర్ బంద్ చేసిండు, ఇక్కడ ఈ డోర్ బంద్ చేసిండు, 2 డోర్లు బంద్. మనం డైరెక్ట్ జనగాం అరైవల్లో కలవాలి. ఇంకా జనగాం అరైవల్లోనే ఇంకా తీయాల్సింది, షూట్ చేయాల్సింది, అప్పుడే డోర్లు ఓపెన్ చేయగలుగుతాము. ట్రై చేద్దాం, కుదిరితే మనము గట్కేసారి స్కిప్ తీయడానికి. మనం ఇప్పుడు చూసుకోవచ్చు 3 కిలోమీటర్స్ టు గట్కేసర్ ఉంది కదా. ఈ 3 కిలోమీటర్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేసినానంటే 130లో 100 పాడు కూడా పోతాడని. మనకి డేంజర్ సిగ్నల్ అయితే ఉంది ముందల, అందుకని చాలా స్లో చేసుకున్నాడు. చూసుకుంటే మొత్తం స్లో చేసుకున్నాడు చూడండి. సో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో గట్కేసర్ మెల్లమెల్లగా తీసుకుంటున్నాం. మాకు చాలా దూరంలో ఇది కెమెరా చూపిస్తుందో లేదో తెలియదు, కానీ దూరంలో మీకు రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ముందర ట్రైన్ ఉంది, మీకు కనిపించింది అనుకుంటా కదా రెడ్ లైట్ బ్లింక్ అవ్వడం. ముందర ట్రైన్ ఉంది, అందుకనే మనకు క్లియరెన్స్ దొరకలేదు. యాజ్ ఎక్స్పెక్టెడ్ 130 100 పాడేస్తారు అనుకున్నా, కానీ 30 కూడా పోతలేదు. ఏదైతే లైట్లు మళ్ళీ ఆపేసిండు, ఏదైతే లైట్లు ఉన్నామని చెప్తున్నామా ముందర బ్లింకర్స్, రెడ్ లైట్ బ్లింకర్స్. ఇక్కడ చూసుకుంటే 2 కిలోమీటర్స్ సింహాపూరి ఉంది. అది డిపార్చర్ చూసుకోండి, 10-12కి డిపార్ట్ అయింది. ఇంకా అది చూసుకోవచ్చు 11 అవ్వడానికి వస్తుంది. 10-12కి డిపార్ట్ అయింది సికింద్రాబాద్లో, 11 అవుతుంది. ఇంకా గట్కేసరి కూడా క్రాస్ కాలే. ఇప్పటికి అర్థమవుతుంది ఏమైంది సీన్ అసలు. ముందర ఇక్కడ ట్రైన్ వచ్చింది, మన ముందర సింహాపూరి ఉంది, మన ఏందో అసలు అర్థమవుతలేదు. అలా ట్రైన్ చూసుకోండి, వెనకాల కూడా ట్రైన్ వచ్చేసింది, మన ముందర సింహపూరి ఉంది. ఏందో అసలు అర్థమవుతలేదు. సింహపూరికి ఏమైనా అయిందా లేకపోతే లోగో ఫీల్ అయిందా అర్థమవుతలేదు. ఎంత స్లోగా గట్కేసారు. చాలా వీడియోస్ తర్వాత అనమాట, చాలా జర్నీస్ తర్వాత నేను గట్కేసర్ని ఇంత మెల్లగా స్కిప్ చేయడం. గట్కేసర్ స్లోగా స్కిప్ అయితే చేసాం కదా. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది జనగాం. బట్ మేమైతే చూద్దాం, జనగాం అరైవల్ మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కొంచెం ఆర్పిఎఫ్ ప్రాబ్లం అయితే ఉంది, వాళ్ళ ఆన్బోర్డ్ ఉన్నారు. సో జనగాంలో బ్లాక్ చేస్తామో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళు తిరుగుతున్నారు ఊకే. అందుకనే మేమైతే డోర్ క్లోజ్ చేసామైతే అని అనుకుంటున్నాము. సో డోర్ క్లోజ్ చేసి మనము మన సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అండ్ డైరెక్ట్ మనం జనగాం అరైవల్లో అయితే కలుద్దాం. 203 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కాజీపేట్ జంక్షన్కి. ఇక్కడతో మనము 30 మినిట్స్ డిలేతోనైతే కాజీపేట్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే KZJ. ఇక్కడ వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. డైలీ చూసుకుంటే సో 136 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే కాజీపేట్ జంక్షన్లో. అండ్ ఇక్కడ నుంచి 6 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అండ్ 6 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. సో ఇక్కడ వరకు మనము జనగాం అయితే ఒక స్టేషన్ స్కిప్ చేసినాం కదా. ఇక్కడ నుంచి అసలైనది మొదలవుతుంది. ఏంటంటే కొంచెం GRPF ఇష్యూస్ వల్ల మనం రికార్డ్ చేయలేదు. ఇక్కడ నుంచి యాక్చువల్ ప్రాపర్ రికార్డింగ్ అయితే విజయవాడ వరకు చేద్దాము.
అండ్ తర్వాత కొత్త సెక్షన్ అయితే కవర్ చేస్తాము మనము, ఈ గుడివాడ సెక్షన్. 2 minutes హాల్ట్. మనకు అక్కడ ఇంకో ట్రైన్ అయితే వచ్చిందా చూసుకుందాం. ఏంది ఆర్పిఎం 305 దక్షిణ్. గుజరాత్ నిజాముద్దీన్ హైదరాబాద్ ఎక్కిన దక్షిణ్ అయితే కాజీపేటకి అయితే వచ్చింది. సో ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు నువ్వా నేనా అన్నట్టుగా 130ల అంతా పాడుకుంటూ అయితే తీసుకెళ్తుంది మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో చూసుకోవచ్చు మన ట్రైన్ అయితే 5 minutes హాల్ట్ తర్వాత అది డిపార్ట్ అయింది. క్రూ చేంజ్ అయితే అయ్యారు కాజీపేటలో. అక్కడ మనకి దక్షిణ్ వచ్చింది, డిపార్ట్ కూడా అయిపోయింది. మనకైతే డిపార్చర్ కొంచెం లేట్ వేసిండు. సో డిపార్ట్ అయితే అయిపోయాం కాజీపేట నుంచి. అండ్ ఇంకోటి నేను మీకు చాలా బ్లాగ్స్లో చెప్పిన, నువ్వు కాజీపేట జంక్షన్ ఎందుకంటే అంటే మనము ఇప్పుడు వరంగల్ లేన్ తీసుకుంటాం, విజయవాడ వరంగల్ లేను. ఇక్కడ నుంచి నాగ్పూర్ సెక్షన్ అయితే అలాగవుతుంది, అందుకని కాజీపేట జంక్షన్ అని అంటారు. మనం అయితే వచ్చినాము సికింద్రాబాద్ లేన్ నుంచి వరంగల్ విజయవాడ లేన్ అయితే తీసుకుంటాము, అందుకనే జంక్షన్. सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने को तैयार है। సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి సంఘమిత్ర అయితే వచ్చింది, డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందని అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ రికార్డ్ చేద్దాం అనుకుంటే మధ్యలో ఇది చూసుకోండి, గూడ్స్ అయితే ఎట్టేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అది సంఘమిత్ర కనిపించిందా, సంఘమిత్ర ఆగో 2 గూడ్స్ అయితే పెట్టిండు మధ్యలో. సో 213 kilometers కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము వరంగల్ స్టేషన్కి. సో స్టేషన్ కూడా వచ్చి WL. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సెకండ్ నెంబర్లో చూసుకుంటే సంఘమిత్ర అయితే వచ్చింది, ది లెజెండ్ ఆఫ్ టెర్రర్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్. మనము తొందరలోనే ఆ సంఘమిత్ర బ్లాగ్ కూడా అయితే చేయబోతున్నాము. జస్ట్ మీరు ఏంటంటే సపోర్ట్ చూపించాలి. సో అఫీషియల్ గా వరంగల్కి వచ్చి ఓరుగల్ అయితే లోకల్ నేమ్ ఉంది. సో ఇక్కడ ఫేమస్ దేనికంటే కాకతీయ డైనాసిటీస్ కి ఫేమస్, అండ్ ఇక్కడ 1000 pillars టెంపుల్ అయితే చాలా ఫేమస్ వరంగల్ కి. సో వరంగల్ లో వచ్చి 175 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అయితే అదే వరంగల్ సికింద్రాబాద్. మేము సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్ లకు అయితే చేంజ్ అవుతాము. జోన్ అయితే మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే జోనే ఉంటుంది, బట్ డివిజన్ ఒకటి అయితే చేంజ్ అవుతుంది. ఇంకా మనకి డిపార్చర్ అయితే ఇవ్వలేదు, లెట్స్ సీ ఏ టైం కి డిపార్ట్ ఇస్తాడో. సో మనమైతే 43 minutes డిలేతో అయితే రన్ అవుతున్నాము. సో విజయవాడ వెళ్ళే వరకు డిలే కవర్ చేస్తాడా లేకపోతే ఏంది అనేది ఇటు ఇష్టలోనే ఉంటుంది. మనకైతే కాషన్ అయితే పడిపోయింది, చూద్దాము ఎట్లా డిలే కవర్ చేస్తాడా లేకపోతే ఏంది అనేది. ఇక్కడ నుంచి రన్ అయితే అసలైన రన్ ఎట్లుంటది ఏంది అనేది ఇప్పుడు వరంగల్ తర్వాత అయితే అర్థం అవుతుంది. సో వరంగల్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము.
చింతపల్లి క్రూజింగ్ ఎయిట్ 107. मछलीपट्टनम डीलर मीट मछलीपट्टनम डीलर గౌతమి సికింద్రాబాద్ సింహపురి. సో గోదావరి అయితే డిపార్ట్ అయింది మహబూబాబాద్ నుంచి. అయితే మనం కూడా మహబూబాబాద్కి అయితే అరైవ్ అవుతున్నాము. సో 274 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మహబూబాబాద్ స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి MABD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. అండ్ 38 మినిట్స్ డిలేతోనైతే మనం మహబూబాబాద్కి వచ్చినాము. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసిన క్రాస్ ఓవర్స్ అన్ని వచ్చి 127 సిరీస్కి సంబంధించిన ట్రైన్సే. ఇంతకుముందు మనం చూసినాం కదా అరైవల్లో గోదావరి కూడా డిపార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్ట్ అయింది. సో డైలీ వచ్చి 60 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే మహబూబాబాద్ నుంచి. సో మనకైతే డిపార్చర్ ఇచ్చేసిండు. సో డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. చూసుకోవచ్చు మనమైతే డిపార్ట్ అయిపోయినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. జస్ట్ ఇట్లా వచ్చింది, ఆగింది, 1 మినిట్ హాల్ట్ తీసుకొని డిపార్ట్ కూడా అయిపోయింది మహబూబాబాద్ నుంచి. సో 3కి పద్మావతి వస్తుందని అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు.
విశాఖపట్నం మహబూబ్ నగర్. త్రీ 321 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 41 మినిట్స్ డిలేతో అయితే మనము వచ్చాము ఖమ్మం రైల్వే స్టేషన్ కి. స్టేషన్ కూడా వచ్చి కేఎంటి. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. అండ్ ఇక్కడ డైలీ చూసుకుంటే 113 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఖమ్మం కి. వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్ ఈ లేన్ లో. పర్టికులర్ ప్రతి ట్రైన్ కి అయితే హాల్ట్ అనేది ఉంటుంది ఖమ్మంలో. జస్ట్ మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. మనోడు 38 మినిట్స్ డిలే నుంచి మళ్ళీ 41 మినిట్స్ డిలేకి అయితే తీసుకెళ్ళిండు. బట్ రన్ విషయంలో చూసుకుంటే యాజ్ యూజువల్ అది అంత హైప్ లాగా రన్ అయితే ఇస్తలేదు. నార్మల్ రన్ 150, 115, 120, 130 ప్రాపర్ ఎగ్జాక్ట్ 130 అయితే కొట్టలేదు. 130కి దగ్గర పోతున్నాను. 130 అయితే కొట్టలేదు. సో మనకైతే డిపార్చర్ వేసేసాడు. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. సో మనం డిపార్ట్ అయిపోయాము ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి కోకోనాడ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. చెన్నై ఎగ్మోర్ న్యూఢిల్లీ గ్రాండ్ ట్రాక్. అన్ని క్రాస్ ఓవర్స్ అయితే వెళ్ళిపోయినాయి. 1 to 7 బండ్లు కానీ, చెన్నై నుంచి పోయిన బండ్లు కానీ అన్ని ట్రైన్స్ అయితే జింగ్ అయినాయి. క్రాస్ ఓవర్ అయితే అయిపోయినాయి. ఆల్రెడీ ఇది ఎన్నోసార్లు చూపించిన రూట్ కాబట్టి మనం విజయవాడ వరకు అయితే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ విజయవాడ నుంచి గుడివాడ సెక్షన్ ఇదైతే మొత్తం కంప్లీట్గా కొత్త సెక్షన్. ఫుల్ ఫ్లెక్సీగా అయితే మనం ఆ రూట్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో అందుకనే మనం కొంచెం పడుకున్నాము. ఇంకా జస్ట్ మా అంటే ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంది విజయవాడ. సో మధ్యలో మనం మదిరా ఇంకా కొండపల్లి స్టేషన్స్ అయితే స్కిప్ చేస్తున్నాము. డైరెక్ట్ మనము విజయవాడలో కలుద్దాము. గుడ్ నైట్. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. స్త్రీ శక్తి పథకం ద్వారా
420 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము. సో డిలే చూసుకుంటే 12 మినిట్స్ డిలేతో అయితే విజయవాడకి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ వచ్చి BZA. ఇక్కడ డైలీ చూసుకుంటే 385 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే విజయవాడలో. అండ్ ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ ట్రైన్స్ చూసుకుంటే కనుక 32 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే విజయవాడ మెయిన్గా జంక్షన్ అయితే ఎందుకంటారంటే ఇక్కడ నుంచి తెనాలి చెన్నై లేన్ అయితే అలా అవుతుంది. మనం అయితే వచ్చాము కదా న్యూఢిల్లీ లేన్, నాగ్పూర్ న్యూఢిల్లీ లేన్ అంటారు. మనం ఇప్పుడు వెళ్తున్నాము గుడివాడ సెక్షన్ తీసుకుంటాము. అది కూడా ఏలూరు సెక్షన్ తీసుకున్న తర్వాత గుడివాడ సెక్షన్ అయితే తీసుకుంటాము. జస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్ లోనే మనం గుడివాడ సెక్షన్ తీసుకుంటాము. ఏదైతే మనం 18520 18519 ముంబై LTT ఉందో ఆ ట్రైన్ కూడా గుడివాడ సెక్షన్ అయితే తీసుకుంటాం. గుడివాడ నుంచి అలా తిరుక్కుంటా విశాఖపట్నం వెళ్తుంది. అండ్ మనకి జస్ట్ ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్. ఈ 10 మినిట్స్లో ఏదైతే లోకో వచ్చిందో దాన్ని డిశ్చార్జ్ చేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి వచ్చి వేరే లోకన్ అయితే అటాచ్ చేస్తారు. అండ్ మన ట్రైన్ అయితే ఫర్దర్గా జర్నీ అయితే ఇక్కడ నుంచి ఏదైతే మచిలీపట్నం ఉందో స్ట్రెచ్ ఉందో కంప్లీట్గా 78 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. 78 కిలోమీటర్స్ నాకు తెలిసి 1 అవర్లో 1.5 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ అయితే తీసుకుంటాడు. సో గివెన్ షెడ్యూల్ ప్రకారం అయితే 6 o'clock అయితే తీసుకోపోతాడని అయితే చూపిస్తుంది. లెట్స్ సీ ఏ టైంకి తీసుకోపోతాడో ఏందో అనేది. కంప్లీట్ ఈ వరకు 130 స్పీడ్ పర్మిషన్ ఏదైతే ఉందో ఇక్కడతో రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్ పర్మిషన్ అయితే ఉంటుంది మన బీదర్ మచిలీపట్నంకి. సో మనం ఇంతకుముందు ఈ డైరెక్షన్లో వచ్చాము విజయవాడకి. ఇప్పుడు విజయవాడ నుంచి మళ్ళీ వెనకకు వచ్చి ఏలూరు లేన్ తీసుకుంటున్నాము. మనము విజయవాడ అవుటర్స్లో లింగంపల్లి నర్సాపూర్ని ఓవర్టేక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాక్స్ వచ్చి ఏలూరు ట్రాక్స్. మనం మెల్లమెల్లగా గుడివాడ సెక్షన్లో గుడివాడ ట్రాక్స్లోకి వచ్చినాము. బట్ మెల్లిమెల్లిగా అదైతే దూరం అవుతుంది. మనం రైట్ సైడ్లో కర్వ్ అవుతాము. ఇప్పుడు ఇక్కడ మనకి ట్రైన్ అయితే వచ్చి ఆగింది. దానికి డేంజర్ సిగ్నల్ ఉంది, ఎందుకంటే ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు విజయవాడ స్టేషన్. 39344 స్లీపీ ఉంది అంటే భువనేశ్వర్ కొనార్క్ ఎక్స్ప్రెస్. ఏంటి లైన్ అప్ వెనకలో కూడా ట్రైన్ వచ్చి ఆగింది. మనం చూసుకోవచ్చు ట్రాక్కి దూరం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం రైట్ కవ్ తీసుకుంటున్నాడు. ఏలూరు సెక్షన్ అలాగైపోయింది.
464 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే గుడివాడ జంక్షన్కి అయితే వచ్చాము. సో 22 మినిట్స్ డిలేతో అయితే గుడివాడకు వచ్చినాము. సో స్టేషన్ కూడా వచ్చి జీడీవీ. ఇక్కడ 77 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే గుడివాడకి. సో జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి భీమవరం సెక్షన్ అయితే అలాగవుతుంది. భీమవరం టౌన్ ఇంకా నిడదవోలు జంక్షన్ అలా వెళ్ళి మళ్ళీ విశాఖపట్నం ఏలూరు లేన్ కనెక్ట్ అవుతుంది. హౌరా చెన్నై మెయిన్ లైన్ కనెక్ట్ అయిపోతుంది. కంప్లీట్ మచిలీపట్నం లేన్ అయితే తీసుకుంటాము. ఇక్కడ మనకి 2 మినిట్స్ హాల్ట్ స్కెడ్యూల్ ప్రకారము. తర్వాత డైరెక్ట్ మనది మెయిన్ స్టేషన్ వచ్చి ఇంకా గుడ్లవాలేరు ఇంకా పెద్దన్న అండ్ డైరెక్ట్ మచిలీపట్నంకి అయితే వెళ్ళిపోతాం. 2 చిన్న స్టేషన్స్ ఉన్నాయి. సో డిపార్చర్ కోసం అయితే వెయిట్ చేసాం ఇంకా. సో గుడివాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. 1 మినిట్ అయితే ఆగిందనమాట. నా అకౌంట్లోకి 7,000 రూపాయలు వేశారు. ఇక్కడ మనం చూసుకుంటే భీమవరం లేన్ అలాగవుతుంది. మనం చూసుకోవచ్చు రైట్కి కవర్ అవుతున్నాము. మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది, పగలవుతుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు లైన్ కంప్లీట్గా అటు వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఏదైతే నరసాపూర్ ఓవర్టేక్ చేసినామో లింగంపల్లి నరసాపూర్ అది ఆ లైన్ తీసుకుంటుందండి. ఆ లైన్ తీసుకొని భీమవరం జంక్షన్ నుంచి నరసాపూర్ లేన్ అలాగవుతుంది. మళ్ళీ తర్వాత నిడదవోలు జంక్షన్ లేన్ అయితే అలాగవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ ఎంత కవర్ తీసుకుంటే అర్థమవుతుంది. సో మన ట్రైన్ అయితే గుడ్లవాలేరు స్టేషన్కి అయితే వచ్చింది. 2 ప్లాట్ఫామ్స్ ఉంటుంది. సో ఇక్కడ డైలీ వచ్చి 24 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి గుడ్లవాలేరులో. డివిజన్ వచ్చి విజయవాడ డివిజన్ వస్తుంది. జోన్ చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే వస్తుంది. ఇప్పటితో మనము కంప్లీట్ చేసుకున్న కిలోమీటర్స్ చూసుకుంటే వికారాబాద్ దగ్గర నుంచి 475 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. 28 మినిట్స్ డిలేతోని గుడ్లవాలేరుకి అయితే వచ్చాము. ఫైవ్ 500 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము మచిలీపట్నం స్టేషన్కి. సో మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. సో స్టేషన్ కోడ్ వచ్చి MTM. ఇక్కడతో మన స్టేషన్ అనేది లాస్ట్. ఇక్కడ నుంచి ఏ ట్రైన్స్ వచ్చినా కానీ మచిలీపట్నం నుంచి రిటర్న్ వెళ్ళాల్సిందే. ఇది ఒక టర్మినల్ స్టేషన్ లాగా అనమాట. కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ ఏదైతే బీదర్ మచిలీపట్నం ఉందో దీనికి వచ్చి 4 జనరల్ క్లాసెస్ ఉంటాయి, 7 స్లీపర్ క్లాసెస్, 4 వచ్చి థర్డ్ AC,
2 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ, ఒక ఏఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డి. టోటల్గా కాంపోజిషన్ చూసుకుంటే 19 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది మన బీదర్ మచిలీపట్నం సూపర్ ఫాస్ట్. ఒకసారి మనము ఫేర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. జనరల్ క్లాస్ కి చూసుకుంటే దీనికి వచ్చి 175 రూపీస్ అయితే పడుతుందండి. సూపర్ ఫాస్ట్ బండి కాబట్టి సూపర్ ఫాస్ట్ కేటగిరీ యాడ్ చేసుకొని అయితే మీరు జనరల్ టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. స్లీపర్ కాస్ట్ వచ్చి 375 రూపీస్ అయితే స్లీపర్ కాస్ట్ అవుతుంది. థర్డ్ ఏసీ కాస్ట్ చూసుకుంటే 835 రూపీస్ అయితే థర్డ్ ఏసీ కాస్ట్ అయితే అవుతుంది. సెకండ్ ఏసీ కాస్టింగ్ చూసుకుంటే 1160 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఫస్ట్ ఏసీ చూసుకుంటే 1900 చేంజ్ ఏమో పడుతుంది. ఒకవేళ మీకు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యు, లవ్ యు ఆల్. మీరు ఇలానే నాకు కమెంట్ చేస్తూ చెప్పండి మీ ఫేవరెట్ ట్రైన్స్, మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీతో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలా అయితే చేపిస్తాము. ఆ ఎలివేషన్స్ అవన్నీ వచ్చేలా అయితే మనం చేద్దాము. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Machilipatnam. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind is